నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పేద ప్రజల కష్టాల్లో పాలు పంచుకుని వారిని కడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన 50 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను ప్రభుత్వ విప్ యనమల దివ్య అందజేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద గతంలో ఎన్నడూ లేని విధంగా విరివిగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత కూటమికే దక్కుతుందన్నారు. పేదలను ఆదుకోవటంలో ఎలాంటి వివక్షత చూపకుండా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి, చొక్కా అప్పారావు, పోతుల సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, గాడి రాజుబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ముందుగా ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం మీ సంతోషంలోనే కాదు, ఇవాళ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ బాధల్లో కూడా పాలు పంచుకోవాలని ఆశనే ఇవాళ ఈ చెక్కులకి నిదర్శనం. ఈ చెక్కుల నిదర్శనం ఒక అర్థం ఏంటంటే మీ బాధ కూడా పంచుకుంటున్నారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడండి, అలాగే భరోసాగా నిలబడండి. మీరు తీసుకున్న వాళ్ళంతా కూడా నలుగురికి చెప్పండి, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని మీరు అందరూ కూడా నలుగురికి చెప్పాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూటమికి భరోసాగా నిలబడండి. అలాగే ఇప్పటి వరకు మనం సీఎంఆర్ ద్వారా ఈ సంవత్సరంన్నర కాలంలో 1.5 కోటి దాకా కూడా ఇవ్వడం జరిగింది సీఎంఆర్ఎఫ్ నుంచి. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా అంతమందికి అందించడం జరిగింది సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేవి. అలాగే స్టేట్ లో కూడా మనదే తుని నియోజకవర్గమే హైయెస్ట్ ఇవాళ మన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపకంలో కూడా. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు తునికున్న మంచి పేరు, మన ప్రభుత్వంలో తునికున్న మంచి పేరు కూడా ఇందుకు నిదర్శనం. ఇవాళ చెక్కులు పంపిణీ అనేది నిదర్శనం. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని పార్టీకి కట్టుబడి ఉండండి. మన భవిష్యత్తులో మన గ్రామం అభివృద్ధికి, మీ కుటుంబం అభివృద్ధికి, సంక్షేమానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గంలో మన కార్యకర్తలు కానీ, వచ్చిన లబ్ధిదారులు కానీ ఇది ఆలోచించాలి. ఈ రోజుకి ప్రతి మేడం గారు వచ్చినప్పుడల్లా సుమారు 20 మందికి, 30 మందికి, అలాగే ఇప్పుడు 45 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకురావడం, అలాగే మీ కుటుంబంలో వచ్చిన అనారోగ్యంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రైవేట్ గా మీరు వైద్యం చేయించుకున్నప్పుడు ఈ రోజున మీరు ₹1,00,000 వైద్యం అయితే ఆరోగ్యశ్రీలో వర్తించినది ఈ రోజున ₹1,40,000 మీకు వచ్చి ఆదుకునే విధంగా సీఎం గారితో మాట్లాడి ఈ రోజున ఈ రకంగా మీరు చెక్కులు ప్రతిసారి అందుకున్నారంటే అది యనమల రామకృష్ణుడు గారు, యనమల దివి గారు దైవాలను కూడా ఈ సందర్భంగా మీరందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు గ్రామాల్లో చెప్పాలి. గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నేను తీసుకెళ్లి మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి మీకు చెక్కులు ఇప్పిస్తాం. మీరు నిరుచోపడద్దు, అధైర్యపడద్దు. మేమున్నాం, తెలుగుదేశం పార్టీ ఉంది, కూటమి పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారనేసి మీరు గుండె మీద ధైర్యంతో కాలు దగ్గరేసుకుని ప్రతి తెలుగుదేశం కార్యకర్త వాళ్ళకి భరోసాగా నిలబడి వాళ్ళకి మీరు అన్నింటిలో ఉండి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి తేపకొండ క్యాంపు కార్యాలయంలో అక్కడే నిత్యం కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ ఉంటారు. మీరు అక్కడ అప్లికేషన్ ఇచ్చిన అక్కడ మీరు ఎక్కడికి తిరగకుండా, ఎవరిని ఆశ్రయించకుండా మరలా చెక్కులు తెచ్చి పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుందంటే ఇదంతా కూడా మీరు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు యనమల దివి గారి వల్లనే ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇటువంటి వారికి మనం ఎప్పుడు వెన్నంటే విశ్వాసంగా ఉండి ఈ పార్టీకి, ఎమ్మెల్యే గారికి విశ్వాసంగా ఉండవలసిన అవసరం ఉందని మన కార్యకర్తలకి, లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి చెప్తూ